అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అంటే ఖచ్చితంగా అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టులో కొద్దిసేపటి క్రితమే ఈ అంశాలపై కూడా విచారణ చెప్పిన తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఊరట కూడా లభించినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ అరెస్ట్ అనేది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి విధానం ఇది అక్రమం అని చెప్పేసి కూడా ఇప్పటికే కేజ్రీవాల్ అక్కడ ఉన్నటువంటి ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టును కూడా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత మే నెలలో ఈ అంశంపై కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో ఈ యొక్క తీర్పుని రిజర్వ్ కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కి ఈ యొక్క మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేస్తున్నట్టు కూడా సుప్రీంకోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ కేసులో ఇంకా విచారణ చేపట్టాలి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా పై స్థాయికి సంబంధించినటువంటి వారికి ఈ యొక్క కేసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కూడా సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఒకవైపు ఈ కేసు మాత్రం ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఆ విషయంపైనే అరవింద్ కేజ్రీవాల్కు ఈరోజు బెయిల్ కూడా దక్కింది. కానీ సిబిఐ అరెస్ట్ విషయంలో మాత్రం ఇంకా అరవింద్ కేజ్రీవాల్కి ఇంకా బెయిల్ కూడా దక్కలేనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఒకవైపు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఏదైతే ఈ కేసు సంబంధించినటువంటి విషయాల్లో కొంత తారుమారు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఈడీ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా తమ వాదన కూడా వినిపించడం జరిగింది. దాంతోపాటు ఇటు సిబిఐ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క విషయాలపై కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు చాలా కీలకమైనటువంటి కేసు, ఇందులో చాలామంది ఉన్నారు. దీంతోపాటు ఈ కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇంకా సమాచారం కూడా సేకరిస్తున్నాము. ఇందులో ఉన్నటువంటి ఇండెప్త్లో ఉన్నటువంటి కొంత సమాచారం మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు హైకోర్టు కూడా ఇటు సిబిఐ తరపునటువంటి న్యాయవాదులు కూడా వాదించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ గతంలోనే
మధ్యంతర బెయిల్ కూడా రావడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో కోర్టు కూడా వారికి మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మన వెంటనే అరెస్ట్ చేసి తీహార్ జైలు కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో సిబిఐ సంబంధించినటువంటి కేసు కూడా విచారణ ఉంది. కాబట్టి ఈ విచారణలో ఎటువంటి హైకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి కండిషన్స్తో ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం ఈ యొక్క వాదనలు అనేది ముగిశాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కేజ్రీవాల్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఇంకా ఎటువంటి అంశాలపై కూడా ప్రస్తావించారు. అంటే ఏ విధంగా కండిషన్స్ అనేది ఏర్పాటు చేశారనేది కూడా ఇంకా సమాచారం కూడా రావాలి. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఈ ఇష్యూపై అంటే సుప్రీంకోర్టు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ కూడా బెయిల్ ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ యొక్క సమాచారం వచ్చింది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ఈ వాదనలు ఇంకా కొనసాగిన తర్వాత మరి 10 నిమిషాల్లో ఎటువంటి అంశాలు ఎటువంటి నిబంధనలు పెట్టారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.